హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు నేను సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. ముందుగా పప్పు కడిగేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నానండి. దీన్ని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. 6 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. మనం ఎంత పులుపు తింటామో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి చింతపండుని. చూడండి ఫ్రెండ్స్, నేను పప్పునైతే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్లో కొంచెం కలర్ కోసం కారం యాడ్ చేశానండి. మంచి కలర్ వస్తుంది సాంబార్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10, అల్లం కూడా ఒక అంగుళం అల్లం ముక్కను దంచి పెట్టుకొని వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే. సాంబార్లోకి ఏవైతే ముక్కలు వేసుకుందాం అనుకున్నామో అవి వేసుకోండి. నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నానండి. వంకాయలు, ములక్కాడలు అండి. చూడండి, ములక్కాడలు వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. మనకి ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నానండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి కవర్ చేసి పెట్టుకోండి. ఒక 5 మినిట్స్కి ముక్కలన్నీ కొంచెం ఫ్రై అవుతాయండి. ఉప్పు బాగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, పైన మూత తీసి చూసుకుందాము. కొంచెం మగ్గాయండి మన వెజిటేబుల్స్ అనేది. ఇందులో వాటర్ వేసి 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత మన ముక్కలు అనేది ఈ విధంగా అయ్యాయండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ అనేది ఈ విధంగా బాయిల్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఈ పప్పుని యాడ్ చేసేసుకోండి. పప్పు టమాటా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పప్పుని యాడ్ చేసేసుకున్నాం కదండి. మనము దీంట్లో ఒక 4 స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇందులోనే ఇంగు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటానండి, ఒక పెద్ద స్పూను. చాలా బాగుంటుందండి, డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది ఇంగు బాగా వాడితే. చూడండి ఫ్రెండ్స్, ఇంగు వేసుకున్నాం కదా, ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు మొత్తం అన్నిటినీ బాగా మిక్స్ చేయండి. ఒక 10-15 మినిట్స్ మంది ఇది బాయిల్ అయితే సరిపోతుందండి. ఆల్రెడీ ముక్కలన్నీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం వేసుకున్న సాంబార్ పొడి కూడా ఇందులో బాయిల్ అయ్యాక అప్పుడు దాని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే నేను కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ అనేది తయారైపోయింది.
బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన సాంబార్ అనేది తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను కరివేపాకును పచ్చిమిర్చి మిస్ చేశానండి. ఆ వీడియో అనేది చిన్నది మిస్ అయింది, అవి కూడా యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకునేటప్పుడే కరివేపాకును పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.